సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సరే చూద్దాం, మనము చూడండి ఏ విధంగా ఉందో లోపల పరిస్థితి. అంతా ఒక ఎవరికి ఎవరోలాగా అనాథల్లాగా అయిపోయినట్లు కనిపిస్తూ ఉంది పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, భోజనం ప్యాకెట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, అలా ట్రాక్టర్లోనే ఉండి పైకి విసిరేస్తున్న పరిస్థితి. ఎవరు కూడా దిగలేని పరిస్థితి. చేతికి అందితే అందినట్లు, లేకపోతే లేనట్లు. చాలా వరకు ఇలా వరద నీటిలోనే ఆహారం అంతా వృధా అయిపోతుంది అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడండి, ఆహారం రాగానే ఎలా ఎగబడిపోతూ ఉన్నారో చూడండి ఒకసారి. వైఎస్ఆర్ కాలనీలో 180 నంబర్ గల బ్లాక్లోకి గవర్నమెంట్ ఒక ట్రాక్టర్ని పంపించింది. ఆ ట్రాక్టర్లో మంచినీళ్ళు ప్లస్ వాటర్ మిల్క్ ప్యాకెట్స్, అలాగే ఫుడ్ కూడా టమాటా బాత్ అవి కూడా అరేంజ్ చేస్తారు. అలాగే అరటిపళ్ళు. ఇలా ప్రతి బ్లాక్కి కూడా ఒక 3-4 ట్రాక్టర్లు మన ముందు ఉన్నాయి. ఇంకా అక్కడ చూసుకోవచ్చు 3 ట్రాక్టర్లు ఆల్రెడీ ఉన్నాయి ఫుడ్కి సంబంధించి. అలాగే ప్రతి బ్లాక్ కూడా సపరేట్గా వైఎస్ఆర్ కాలనీకి ఫుడ్ సప్లై అయితే అవుతుంది. మంచినీళ్ళ ట్యాంక్ వచ్చింది లోపలికి, మంచినీళ్ళు పట్టుకుంటూ ఉన్నారు. అలా ఎవరికి తోచిన విధంగా అలా ఏదో ఒక రకంగా వీళ్ళకి సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా కాలనీ నీటి మట్టం అయినప్పటికీ కూడా వాళ్ళకి కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా, అలాగే అరటిపళ్ళు కూడా ఒక్కొక్క బ్లాక్ కి ఎంతమంది ఉన్నారు అనేది కూడా అందిస్తూ ఉన్నారు. కానీ దోమల పుల్లలు, కొవ్వొత్తులు ఉంటే చిన్నపిల్లల కాళ్ళకి దోమలే కొట్టుకుంటూ ఉంటాయి. దోమల పుల్లలు కావాలి, కొవ్వొత్తులు కావాలి, చీకటిగా ఉంటుంది. అది ఆ రెండే కావాలి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, ఫుడ్ కూడా కావాలంటే ఏం లేదు, అన్నీ వస్తున్నాయి. ఆ రెండే వస్తే చాలు. చూసండి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో, ఎంతమంది చిన్నపిల్లలు. వాళ్ళు 5 రోజుల నుంచి ఈ వరద నీటిలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే, వాళ్ళు రాత్రింబవళ్ళు ఇక్కడే వాటర్ పోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ నీళ్ళన్నీ ఎప్పటికి తగ్గుతాయి, ఎప్పుడు నార్మల్ స్టేట్కి వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, అలాగే నగర్ కావచ్చు, ముంపుకి గురైన ప్రాంతాలన్నీ ఎప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. నైట్ అయిపోయింది, కరెంట్ లేదు, క్యాండిల్స్ లేవు, దోమలు కుట్టేస్తున్నాయి, మురుగు నీరు వస్తుంది అని కూడా వాళ్ళందరూ చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనమాట. ప్రస్తుతం ఆఖరి బ్లాక్ అనమాట, ఆఖరి వరకు కూడా వచ్చాము మనము. వాళ్ళకి ఏమేమి అందట్లేదు అవన్నీ తీసుకొని చివరి బ్లాక్ వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ వాటర్ సప్లై అవుతుంది వాళ్ళకి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితిని చూడండి. ట్రాక్టర్ల ద్వారా లోపల వరకు వచ్చి ఫుడ్ అందరూ కూడా ప్రతి బ్లాక్ కి సప్లై చేస్తూ ఉన్నారు, అందరికీ ఇస్తూ ఉన్నారు. కానీ వాటర్ ప్రాబ్లం తప్ప అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ప్లస్ కరెంట్ ఒకటి లేక వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ కాలనీ ముంపుకు గురైన వైఎస్ఆర్ కాలనీ బాధితులకు మాత్రం కరెక్ట్గా అన్నీ కూడా అందిస్తూ ఉంది ప్రభుత్వం. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి 5వ రోజు వరద ముంపుకి గురైన 5వ రోజు వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి ఇలా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, వైఎస్ఆర్ కాలనీ, విజయవాడ నుంచి.